ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8% పోలింగ్ రికార్డైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు ఓటర్లు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. మొత్తం 1,56,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి భవన్లోని పోలింగ్ బూత్ లో ప్రెసిడెంట్ ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ భవన్ లో ఓటేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సీఎం అతిషి, మాజీ డిప్యూటీ సీఎం మనీష్, మంత్రులు, ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్, కాంగ్రెస్ నేతలు ఓటేశారు. దేశ రాజధానిలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు ఆప్ నేతలు. ఇక బీజేపీ నేతలు హస్తిన పబ్లిక్ ఈసారి చేంజ్ కోరుకుంటున్నారని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు హస్తం నేతలు. దేశ రాజధాని ఢిల్లీలో 4వసారి అధికారంలోకి రావాలని చూస్తోంది అధికార ఆప్ సర్కార్. ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. అయితే ఆప్ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారంటున్నారు కాషాయ లీడర్లు. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరవేస్తామంటున్నారు బీజేపీ నేతలు. దివంగత ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ హయాంలోనే దేశ రాజధానిలో అభివృద్ధి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ఆప్ పార్టీలు ఢిల్లీలో అభివృద్ధిని కుంటుపడేలా చేశారంటున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8% పోలింగ్ రికార్డైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు ఓటర్లు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. మొత్తం 1,56,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటేశారు. రాష్ట్రపతి భవన్లోని పోలింగ్ బూత్ లో ప్రెసిడెంట్ ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ భవన్ లో ఓటేశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సీఎం అతిషి, మాజీ డిప్యూటీ సీఎం మనీష్, మంత్రులు, ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ్, కాంగ్రెస్ నేతలు ఓటేశారు. దేశ రాజధానిలో మరోసారి ఆప్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు ఆప్ నేతలు. ఇక బీజేపీ నేతలు హస్తిన పబ్లిక్ ఈసారి చేంజ్ కోరుకుంటుందని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వస్తుందంటున్నారు హస్తం నేతలు. రైట్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? ఉదయం 9 గంటల వరకు 8.10 వరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికైతే మందకొడిగా పోలింగ్ సాగుతూ ఉంది. ఉదయం పూట కొంత చలి ప్రభావం అనేది కూడా ఓటింగ్ పై ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే మనకు అర్థమవుతా ఉంది. ఇంకా మిగతా ఏరియాస్లో అంటే సెంట్రల్ ఢిల్లీ మినహా మిగతా ఏరియాస్లో అయితే పోలింగ్ అంతా కూడా కొంత ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ సెంట్రల్ ఢిల్లీ పరిధిలో కావచ్చు, అలాగే కరోల్ బాగ్, చాందినీ చౌక్ లాంటి బిజినెస్ ఎక్కువగా జరిగేటువంటి ఏరియాస్లో చాలా తక్కువగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 10%గా నమోదైతే అత్యల్పంగా సెంట్రల్ ఢిల్లీలో కేవలం 6.67% పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. ఇక సెంటర్స్ వైజ్గా చూసుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకున్న ఛత్తర్పూర్లో హైయెస్ట్ పోల్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు నమోదైతే ఈ కరోల్ బాగ్, చాందినీ చౌక్ ఏరియాస్లో కేవలం 4% వరకు మాత్రమే పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 3 పార్టీలు చాలా అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంది ఎన్నికలను. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి లక్ష్యంతో 3 పార్టీలు కూడా పనిచేశాయి. బీజేపీ అయితే 1998 తర్వాత ఇక్కడ అధికారాన్ని ఫామ్ చేయలేదు. 1993లో ఒకసారి ఇక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఆ తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక 1998 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ అప్రత్యాశంగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 2013 ఎన్నికల తర్వాత అరవింద్ కేజ్రీవాల్తో కలిసి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము, అది కూడా కేవలం 40 రోజుల వరకు మాత్రమే ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళడము, ఆ తర్వాత జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనాలను సృష్టించిందని చెప్పుకోవాలి. మొదటి ఎన్నికల్లో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 70 స్థానాలు ఉంటే 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. కేవలం 3 స్థానాల్లో బీజేపీ పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధిస్తే బీజేపీ పార్టీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బట్ ఈసారి ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తి ఉంది. అయితే లోక్సభ ఎన్నికలకు ఇటు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయి వ్యత్యాసాన్ని అయితే ఢిల్లీ ఓటర్లు ప్రదర్శిస్తూ వస్తున్నారు. అంతకుముందు జరిగినటువంటి 3 లోక్సభ ఎన్నికల్లో 7 లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ సినారియో అనేది లాస్ట్ 2 ఎలక్షన్స్లో చూసాము. బట్ ఈసారి ఆ మ్యాజిక్ అనేది రిపీట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక నరేటివ్ అయితే బిల్డ్ చేయగలిగింది బీజేపీ. 2 సార్లు అరవింద్ కేజ్రీవాల్కి అధికారాన్ని ఇచ్చారు. ఈసారి వేరే వాళ్ళకు అంటే బీజేపీకి కానీ మార్పు దిశగా ఒక స్లోగన్ అయితే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. 3 సార్లు లోక్సభలో మెజార్టీ ఇచ్చారు. ఈ ఒక్కసారి అసెంబ్లీలో మీకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పించాలంటూ ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. అది ఏమన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ అదే టైంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన మారిన ఇమేజ్ అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కాబోతా ఉంది. లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్నటువంటి అంచనాలన్నీ కూడా డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఢిల్లీ ఓటరు అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలుపుతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత తను రాజీనామా చేశారు. అంతకుముందు ఈడీ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి పొలిటికల్ లీడర్స్ చాలామంది జైలుకు వెళ్ళి వచ్చినప్పటికీ ఆ తర్వాత సీఎంగా వాళ్ళే కొనసాగారు. జార్ఖండ్లో ఒక ప్రత్యక్ష ఎగ్జాంపుల్ ఉంది మనకు. హేమంత్ సోరెన్ రాజీనామా చేసి జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఎలక్షన్స్ని ఫేస్ చేశారు. బట్ ఢిల్లీకి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ తను రాజీనామా చేసి ఎలక్షన్స్కి వెళ్ళాడు. అది ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2013 తర్వాత అసలు ఏమాత్రం ఢిల్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయలేకపోయింది. బట్ ఈసారి మాత్రం కొంత డిఫరెంట్గా అప్రోచ్ తోటి వెళ్ళింది. 5 గ్యారంటీలను అనౌన్స్ చేసింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ చాలా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. ఎక్కడైనా ఈవీఎంలో మొరాయింపులు కావచ్చు, లేకపోతే వీవీప్యాట్లలో మొరాయింపులు, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాటిని వెంబడే సార్ట్అవుట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఎక్కడికక్కడ టెక్నికల్ టీమ్స్ కావచ్చు, లేకపోతే 100% వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేసి పోలింగ్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అనేది కూడా తీసుకుంటున్నారు. ఇక ప్రముఖుల విషయానికి వస్తే ఉదయం నిర్మాణ్ భవన్లో రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సందీప్ దీక్షిత్తో కలిసి ఆయన నిర్మాణ్ భవన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అతిషి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆల్కలాంబా, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వరుసగా తమ ఓటు హక్కులను అయితే వినియోగించుకోవడంతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, అలాగే ప్రధాని మోడీ వీరందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. మౌనిత.